ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి మాట్లాడాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగత వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చాం. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దూషణ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు. దేనికే అంటే చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడంటే, నిన్నే అనుకున్నాను బహుశా ఈ కంపెనీలు అవి వస్తున్నాయి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసేవి రావు, ఇంతకుముందు వసతులు ఏర్పాటు చేశారు కాబట్టి వస్తున్నాయి, దానిలో మా పాత్ర కూడా ఉందనే పద్ధతుల్లో ఆయన చెబితే తమ్మసాని గారికి బాగా గుచ్చుకున్నట్టుంది. ఈ విషయం కూడా కాదు, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే వస్తున్నాడు. కానీ ఇవాళ కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుచ్చుకున్నారు. ఆయన అంటాడు, నీ మైండ్ సెట్ ఏంటో మాకు తెలుసు, ప్రజావేదికను కూల్చావు, అదేవిధంగా రెవెన్యూ పుస్తకాల మీద నీ ఫోటోలు వేసుకున్నావు, అది నీ ఏంటి? పదవి కోసం ఏ గడ్డైనా కలుస్తాడుగా, పదవి కోసం ఎవరైనా ముంచేస్తాడుగా, పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మామని, పాపులర్ లీడర్ని ఆయనే వెనుపడిపొచ్చావే. ఆయనే కాదు, నీ తోడేళ్ళుని కూడా వెనుపడిపొడిచావు. తోడేళ్ళు కాదు, బామ్మడి హరికృష్ణ కూడా వెన్నుపొడిపొడిచావు. అక్కడ దాకా ఎందుకు? నీ తోడబుట్టినటువంటి నీ తమ్ముడిని కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాడి రాజకీయం కోసం, అధికారం కోసం. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా ఇంకోటి కూడా చెప్పాలి, రాజకీయ కక్షలో దేవుణ్ణి ఉపయోగించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంట, చేప నూనె కలిసిందట, జంతువుల కొవ్వు కలిసిందట. ఏంటిది? ఏ మైండ్ సెట్ అయింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పెంసాని గారు, ఏ మైండ్ సెట్ కనుక్కోండి మీరు. ఏంటిది? రుజువులు లేవు, కలిసింది లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మీరు కలిపేస్తున్నారే పంది కొవ్వు, మాంసపు కొవ్వు, చేప నూనె లడ్డూ ప్రసాదంలో కలిపేసి ఇంత దుర్మార్గానికి పాల్పడేటటువంటి నీచమైన మనస్తత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదనే విషయాన్ని పెమ్మసానికి తెలియదు. పాపం కొత్తగా వచ్చాడు కదా, కొత్త పిచ్చోడు పొద్దురగడని కొత్తగా వచ్చాడు, బాగా డబ్బు సంపాదించాడు, అర్ధంతరంగా అధికారంలోకి వచ్చాడు. ఇంతకన్నా చాలా సీనియర్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయాడు. ఫుల్ క్యాష్, ఫుల్ పవరు. డబ్బు అధికారం అర్ధంతరంగా వస్తే ఏమైందో తెలుసుగా, కళ్ళు నెత్తికెక్కుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటతో చంపేస్తా అన్నాడు. ఏంది సినిమా డైలాగా? ఇందే మాటతో చంపేది నాకు అర్థం కాలేదు. ఎంతమంది చంపావు మాటతో? ఏదో బాలకృష్ణ మీ చంద్రబాబు నాయుడు గారి బావమరిది కంటి చూపుతో చంపేస్తాడు. సినిమా డైలాగ్ అనుకుంటున్నావా? రెచ్చగొట్టేస్తావు, చంపేస్తావా? ఒక మాటతో చంపేస్తావా జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే రెచ్చగొడుతున్నావా? నీ సొమ్మేం పోయింది, రెచ్చగొడతావు. ఇటు తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొడతావు, అటు వైసీపీ వాళ్ళని రెచ్చగొడతావు, మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోతే అమెరికా వెళ్ళి కూర్చుంటావు. నీ సొమ్మేం పోయింది? ఇక్కడ తగాదాలు పెట్టే కార్యక్రమం కంటి చూపుతో చంపావు. ఇది మాటతో చంపేస్తా అంటే ఎంతమందిని చంపుతావు? మాటతో మేము చూస్తాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవటం మంచిది, నోరు అదుపులో పెట్టుకోవటం మంచిది. నీకు ధనం ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు. ధనం శాశ్వతంగా ఉంటే ఉండొచ్చు, పవర్ నీకు శాశ్వతంగా ఉండదు. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించడం మంచిది. కేంద్ర మంత్రి పెమ్మసాని గారు జాగ్రత్త అని చెప్పదచ్చు.